హెల్త్ జోన్ మన శరీర అవయవాలలో ముఖ్యమైన దాంట్లో కిడ్నీలు కూడా ఒకటి. అసలు కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తాయి, కిడ్నీ వ్యాధి రాకుండా ఎలా నివారించాలి? హెల్దీ కిడ్నీలు ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కదా. అసలు హెల్దీ కిడ్నీ ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, వీటి గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారు. వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. డాక్టర్ గారు చెప్పండి, యాక్చువల్గా అంటే ఈ రోజుల్లో చూసినట్లయితే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కిడ్నీ సంబంధిత వ్యాధులతోనే ఉంటున్నారు. అసలు మన దేశంలో కిడ్నీ వ్యాధులు అసలు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? ఒకటి, ఇప్పుడు మనము రెగ్యులర్గా చూసుకున్నట్లయితే ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ జబ్బులకి కారణము షుగరు, బీపీ, కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ. సో మనకి ఇండియన్ పాపులేషన్లో ఇప్పుడు డయాబెటీస్ ఇన్సిడెంట్స్ కానీ బ్లడ్ ప్రెషర్ ఇన్సిడెంట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ యంగ్ పీపుల్లో కూడా మనం ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. చాలా వరకు సెడెంటరీ లైఫ్ స్టైల్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, వీటి వల్ల డయాబెటీస్ 25-30 ఇయర్స్కి డయాబెటీస్ రావడము, 40-45 ఇయర్స్ కల్లా కిడ్నీ జబ్బులు రావడము, దాన్ని ఇగ్నోర్ చేయడం అంటే టెస్ట్ చేయించకుండా ఉండడము, హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవడము, ఇవన్నీ మేజర్ రీజన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్కి. సో అలాగే సార్, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని తెలియజేయడానికి సంకేతాలు ఏమైనా ఉంటాయా మన శరీరానికి తెలియజేస్తాయి? ఇప్పుడు మనకి రెగ్యులర్గా హై రిస్క్ పేషెంట్స్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికొని కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు, వీళ్ళకి రెగ్యులర్ స్క్రీనింగ్ చెప్తామన్నమాట. రెగ్యులర్ స్క్రీనింగ్ అంటే ఇయర్లీ వన్స్ యూరిన్ టెస్ట్ చేయించుకోవడము, ఇయర్లీ వన్స్ క్రియాటిన్ టెస్ట్ చేయించుకోవడము, అండ్ ఇయర్లీ వన్స్ ఐ చెకప్ చేయించుకోవడం అంట. వీటిలో ఎర్లీ చేంజెస్ బయటపడతాయి అనమాట. ఎలా అంటే యూరిన్ టెస్ట్లో ప్రోటీన్ కనిపిస్తుంది ఫస్ట్. అంటే కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడానికంటే ముందు, కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికంటే ముందు యూరిన్లో ఫస్ట్ ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ స్టేజ్లో మనం వాళ్ళని క్యాచ్ చేసినట్టయితే వాటి ప్రివెన్షన్ కంటే ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా చాలా రకాల మందులు ఉంటాయి మనకి. ఓకే. అండ్ ఇప్పుడు కిడ్నీ జబ్బులు లేని వాళ్ళు అంటే రెగ్యులర్గా హెల్తీ అడల్ట్స్ వాళ్ళు వన్స్ ఇన్ 2-3 ఇయర్స్ యూరిన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు కిడ్నీ వ్యాధి వచ్చింది అని అనగానే ట్రీట్మెంట్కి డయాలసిస్ చెప్తారు. డయాలసిస్ అనగానే చాలామంది అమ్మో డయాలసిసా అని అంటారు. అసలు డయాలసిస్లో ఏం చేస్తారు? ఇప్పుడు ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళందరికీ డయాలసిస్ చేయము. ఓకే. కిడ్నీ జబ్బులో కూడా రకాలు ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి అనమాట. 1, 2, 3, 4, 5 అని. లాస్ట్ స్టేజ్ వచ్చిన వాళ్ళకే డయాలసిస్ చేస్తాం. ఓకే. ఈ డయాలసిస్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు కిడ్నీ జబ్బులు మనకి ఎట్లయితే 2 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరీ జబ్బు అంటే ఇంతకుముందు హెల్తీగా ఉన్న కిడ్నీస్ ఏదైనా కారణం చేత అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకపోతే సివియర్ డిహైడ్రేషన్, వామిటింగ్స్, లూజ్ స్టూల్స్ అవ్వడం వల్ల కానీ, అంటే కొంతమంది నాటు మందులు, చెట్ల మందులు తీసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళలో టెంపరీగా కిడ్నీ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట. వీళ్ళకి కూడా డయాలసిస్ చేస్తాం. డయాలసిస్ ఇస్ నథింగ్ బట్ మనం కిడ్నీ చేసే పనిని బయట నుంచి చేస్తున్నాం అంతే. ద ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్. కిడ్నీ ఏం చేస్తుంది? బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. అదే పని మనం బయట నుంచి చేస్తాం అంతే. సో కిడ్నీ డౌన్ అయినప్పుడు అని మనం చేసే ప్రక్రియని డయాలసిస్ అంటాం అంతే. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ పర్మనెంట్ డ్యామేజ్. అంటే కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, లేదంటే వేరే కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి క్రియాటిన్ స్లోగా రైజ్ అవుతూ వస్తుంది అన్నమాట. వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్లో కూడా ఉంటారు మనతో. 1.5 నుంచి స్టార్ట్ అయ్యి 2, 2.5, 3, 3.5 అలా పెరుగుకుంటూ పోతుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి డయాలసిస్ చేస్తాం. సో వీళ్ళకి డయాలసిస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మన ఏ విభాగంలో మనం చూసుకుని మన ఏ గ్రూప్లో ఉన్నాం, టెంపరీ కిడ్నీ డ్యామేజ్ అయిందా మనకి, లేదంటే పర్మనెంట్ డ్యామేజ్ అయిందా, దీన్ని బట్టి మనం డయాలసిస్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు కిడ్నీ వ్యాధి వచ్చిన తర్వాత కొంతవరకు ఫుడ్ డైట్ కూడా ఉంటుందని అంటారు. అంటే మన రెగ్యులర్ తీసుకునే ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, ఆల్రెడీ జబ్బు స్టార్ట్ అయింది, జబ్బును ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుకోవాలి అంటే 4 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి, డైట్ చేయాలి. డైట్లో ప్రోటీన్ తగ్గించుకోవాలి. ప్రోటీన్ అంటే మనకి మీట్ నుంచి వచ్చే ప్రోటీన్. మీట్ నుంచి వచ్చే ప్రోటీన్ అంటే నాన్ వెజ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ, ఇవి తగ్గించుకోవాలన్నమాట. స్పెషల్లీ రెడ్ మీట్ అంటాం. అంటే మటన్ కానీ ఇవి రెడ్ మీట్ కింద వస్తుంది. బీఫ్ కానీ, మటన్ కానీ ఇవన్నీ రెడ్ మీట్ కింద వస్తాయి. ఇవి బాగా తగ్గించుకోవాలి. ప్రిఫరబుల్ మీట్ ఈజ్ వైట్ మీట్. చికెన్ కానీ, ఫిష్ కానీ ఇవి తీసుకోమని చెప్తాము. అది కూడా చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోమని చెప్తాం. ఇవి కాకుండా సాల్ట్ తగ్గించాలి. కారము, మసాలాలు, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఐటమ్స్, ఇవి కాకుండా బేకరీ ఐటమ్స్, ఇవన్నీ తగ్గించుకోవాలి మనం. ఇది ఫస్ట్. సెకండ్, రెగ్యులర్ మెడికేషన్. థర్డ్, రెగ్యులర్ చెకప్. 4, హెల్తీగా ఉండడం. హెల్తీగా ఉండడం అంటే ఎక్సర్సైజ్ చేయడం, ఏదో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండడం. ఇవన్నీ చేస్తే ఈ కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రోగ్రెషన్ని మనం ఆపచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు చాలా వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి ఫస్ట్ 3 to 6 months చాలా క్రూషియల్గా ఉంటుందండి. జనరల్లీ వాళ్ళని
ఐసోలేట్ అయిపోమని చెప్తాం. అంటే వాళ్ళకి ఒక సపరేట్ రూము అండ్ వాళ్ళ రూమ్లోకి జనరల్లీ ఎవరిని అలో చేయకుండా ఉండడము, చాలా తక్కువ ఫర్నిచర్ పెట్టుకోవడము, వాళ్ళకి సపరేట్ వాష్రూమ్ పెట్టడము, ఆ వాష్రూమ్ వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఉండడము, ఇవన్నీ చెప్తాం అనమాట. సో ఇది ఫస్ట్ 3 to 6 months ఎందుకు చెప్తామంటే ఫస్ట్ 3 to 6 monthsలో మనకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల కానీ మందుల వల్ల కానీ చాలా హై డోసెస్లో ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి జనరల్ పబ్లిక్లో మనం తిరగనిస్తే కనుక వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ డోసెస్ అనేవి మనం 3 months తర్వాత చిన్నగా తగ్గించుకుంటూ వస్తాము. బై ద ఎండ్ ఆఫ్ 6 months ఈ డోసెస్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయి. ఇట్లా అప్పుడు వాళ్ళకి కొంచెం రెస్ట్రిక్షన్స్లో తీసేస్తూ ఉంటాం అనమాట. అంటే బయటికి వెళ్ళొచ్చు కొంచెం కానీ మాస్క్ పెట్టుకోవాలి, బయటికి వెళ్ళొచ్చు కానీ క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళకూడదు, బయట తినొచ్చు కానీ అన్హైజీనిక్ ప్లేస్లో తినకూడదు, ట్యాబ్లెట్స్ మిస్ చేసుకోకూడదు. అట్లా ఫస్ట్ 6 months ఈజ్ వెరీ క్రూషియల్. దాని తర్వాత చిన్నగా రెస్ట్రిక్షన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఎంతో కొంత రెస్ట్రిక్షన్స్ లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటాయి. సో వాళ్ళు నార్మల్ పీపుల్ లాగా ఉండలేరా? నార్మల్గా చెప్పొచ్చు విత్ సమ్ రెస్ట్రిక్షన్స్, మైల్డ్ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళొచ్చు కానీ మాస్క్ పెట్టుకోవాలి, బయట తినొచ్చు కానీ ఎక్కడ పడితే ఎక్కడ తినకూడదు. సో వీటిని నా ఉద్దేశం రెస్ట్రిక్షన్స్ అనకూడదు. మేబీ దే ఆర్ లీడింగ్ ఎ హెల్తీ లైఫ్ అంతే. ఓకే. ఎవరైనా సరే కిడ్నీ డొనేట్ చేయడం సేఫేనా? కిడ్నీ డోనర్స్లో 95% ఏమీ ప్రాబ్లమ్స్ రావండి. వెరీ రేర్లీ 1 to 2%, ఎట్ ద మ్యాక్సిమం 3 to 4%. ఈ లాంగ్ రన్లో అది కూడా ఇమీడియట్గా ఏమి ఉండవు వాళ్ళకి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ 10 years 15 years వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ జనరల్లీ 95 to 97% ఆఫ్ ద టైమ్స్ కిడ్నీ డొనేషన్ ఈజ్ వెరీ సేఫ్. అండ్ మీ కిడ్నీ తీసుకునే ముందు జనరల్లీ మీరు ఓవరాల్ హెల్త్ చెకప్ చేసి మీరు కిడ్నీ డొనేషన్కి ఎలిజిబుల్గా ఉన్నారో లేదో చూసిన తర్వాతే డాక్టర్ మిమ్మల్ని డోనర్గా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఎవరు వస్తే వాళ్ళని డోనర్గా యాక్సెప్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మదరు సన్ ఉన్నారనుకోండి, మదర్ డయాబెటిక్, ఆమె డోనర్గా తీసుకోము మేము. ఆమె ఎంత ఎమోషనల్గా ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నా కూడా మేము తీసుకోము అనమాట. లేదంటే మదర్కి ఆల్రెడీ కొంత క్రియాటిన్ ఎక్కువగా ఉంటుంది, ఆమె డోనర్గా తీసుకోలేము. సో ఫస్ట్ వాళ్ళ హెల్త్ అసెస్ చేసి దాని తర్వాత డొనేషన్కి వాళ్ళు ఎలిజిబుల్ లేదో చూస్తాం. కొంతమంది గర్భిణీ స్త్రీలలో కూడా అంటే చూస్తున్నట్లయితే లోపల బేబీకి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కిడ్నీస్లో వాపు రావడము బేబీకి. సో అలాంటివి అసలు ఎందుకు వస్తాయి? ఇవి కంజనిటల్ అనామలీస్ అంటారమ్మా. వీటిని మనం మెడికల్ టెర్మినాలజీలో క్యాకెట్ అంటాం. అంటే కంజనిటల్ అనామలీస్ ఇన్ కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ అంటాం అనమాట. అంటే స్వతహాగా ఇప్పుడు ఏదైనా ఏంటంటే మనకి పుట్టుకతో ఇప్పుడు మనకి చిన్న అండం ఉంటుంది, దాన్ని రెప్లికేట్ అయ్యి అన్ని ఆర్గాన్స్ని జనరేట్ చేయాలి బాడీ గర్భంలో ఉన్నప్పుడు. ఈ జనరేషన్ ప్రాసెస్లో ఎంత తప్పిదాలు జరిగితే దాన్ని కంజనిటల్ అనామలీస్ అంటాము. ఇప్పుడు మనకి బేబీ కిడ్నీస్లో వాపు ఉన్నాయి, ఉమ్మునీరు తక్కువ ఉంది, ఉమ్మునీరు ఎక్కువ ఉంది, ఇవన్నీ ఏంటంటే ఈ కంజనిటల్ అనామలీస్ అంటాం అన్నమాట వీటిని. సో అలా ఉన్న వాళ్ళకి కిడ్నీలో వాపు రావడము, కొంతమంది ఒక కిడ్నీ ఫామ్ అవ్వకుండా ఉండడము, కొంతమందికి కిడ్నీ వేరే చోట ఉండడము, ఇవన్నీ మనం ఈ ప్రాసెస్లో ఏదన్నా అవకతవకలు ఉన్నప్పుడు ఇట్లా కంజనిటల్ అనామలీస్ చూస్తూ ఉంటాం. అలా కిడ్నీ వాపుతో పుట్టిన బేబీకి అసలు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? దానికి వాపు కూడా కారణాలు ఉంటాయి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిడ్నీలో వాపు ఉందనుకోండి, ఆ మగవాళ్ళల్లో అయితే మగపిల్లల్లో అయితే కనుక పోస్టీరియర్ వాల్ అని ఉంటుంది, దానికి సర్జరీతో ఆప్షన్ ఉంటుంది. కొంతమందికి న్యూరోజెనిక్ బ్లాడర్ అని ఉంటుంది, అది దానికి మళ్ళీ వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. అట్లా ఇప్పుడు చాలా వరకు అంటే చిన్నపిల్లల్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. అంటే గర్భంలో అని కాదు, సో బయట కూడా చిన్న ఏజ్లో వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు? దీనికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటి కారణంగా ఉంటుంది. అంటే ఈ కంజనిటల్ అనామలీస్ ఎవరైతే పుట్టారో, చిన్నపిల్లలు ఎవరైతే గర్భం నుంచే కిడ్నీ ప్రాబ్లంతో పుట్టుంటారో వాళ్ళు పెరిగే కొద్దీ ఈ కిడ్నీ జబ్బు పెరుగుతూ వాళ్ళు ఒక స్టేజ్లో డయాలసిస్ మీదకి వెళ్తూ ఉంటారు. కొంతమందికి పుట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని ఉంటుంది, అంటే చిన్నపిల్లల్లో వేరే కిడ్నీ జబ్బులు ఉంటాయి. ఆ రకమైన జబ్బులు వచ్చినప్పుడు కూడా ఇది ఈ కిడ్నీ ఫంక్షనాలిటీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి చాలా కారణాలు ఉంటాయి, ఒక స్పెసిఫిక్ కారణం ఏమి ఉండదు. బట్ మోస్ట్లీ కొంత జెనెటిక్ ఉంటుంది, కొంత కంజనిటల్ అనామలీస్ ఉంటాయి, కొన్ని బయట నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని ఫుడ్ తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి, ఈ ఫుడ్ తినొద్దు, ఇది కిడ్నీకి సేఫ్ కాదని కొంతమంది జడ్జ్ చేసుకుంటారు. అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవద్దు? ఒకటి, ఫుడ్లో మనము కిడ్నీ రాళ్ళ పరంగా చూసుకుంటే కనుక హై ప్యూరైన్ డైట్, అంటే ఎక్కువ మీట్ తీసుకునే వాళ్ళల్లో, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో, హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, అంటే ఇప్పుడు ఈ ప్రిజర్వ్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, సో ఎక్కువ మీట్ ఎక్కువ సాల్ట్ తీసుకునే వాళ్ళలో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. 2, ఎక్కువ ఇవి తీసుకొని తక్కువ వాటర్ తాగుతారు, వాళ్ళలో ఇంకా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 3, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళలో కూడా ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఓన్లీ డైట్ ద్వారా మనం స్టోన్స్ని ప్రివెంట్ చేయొచ్చా అంటే నో, ఇట్ ఈస్ ఓన్లీ 1 స్టెప్. ఒకటి, హెల్తీ డైట్ ఉండాలి, డైట్లో ఎక్కువ వెజిటేరియన్ మీల్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తినద్దని చెప్పను, బట్ మెజారిటీ షుడ్ బి వెజిటేరియన్. అంటే మీరు వీక్లో 1 time or 2 times తీసుకోండి, అంతేగాని అదే పనిగా రోజు అది కూడా
చాలా హై సాల్ట్ హై మసాలాలు ఉన్న ఫుడ్ బయటకు వెళ్ళి తినడం ఇవి తగ్గించుకోవాలి. ఎంత తిన్నా దానికి తగినంత వాటర్ తీసుకోవాలి. 2 ఫిజికల్ యాక్టివిటీ అండ్ అవాయిడ్ హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే డాక్టర్ గారు అంటే చాలామంది మెడికేషన్ తీసుకుంటారు, అంటే ఏదైనా సరే వాళ్ళు ఫుడ్ బదులు మెడిసినే తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ కూడా వాడతారు. ఆ మెడికేషన్ వల్ల కావచ్చు, పెయిన్ కిల్లర్స్ వల్ల కావచ్చు, కిడ్నీస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? పెయిన్ కిల్లర్స్ వల్ల డెఫినెట్లీ ఉంటుందండి. మనం ఇప్పుడు సిటీస్లో కూడా ఒకంత చూస్తూ ఉంటాము, కానీ మేము ఓవర్ రీచ్ క్లినిక్స్ అంటాము. అవుట్ రీచ్ క్లినిక్స్లో ఇప్పుడు మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు ఈ మిర్యాలగూడ కానీ ఈ ఇటు సైడ్ మనం క్లినిక్స్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది చిన్న పల్లెటూరు నుంచి వస్తూ ఉంటారు. ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఏముందంటే పొద్దునంతా పని చేసుకొని సాయంత్రం బాడీ పెయిన్స్ వచ్చి మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పులు మంది అంటే ఇచ్చేస్తారనమాట. లేదంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఒక ఇంజెక్షన్ పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తాడు. సో దాన్ని లాంగ్ రన్లో వాళ్ళు కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సికేడి. అంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఇస్ దిస్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, స్పెషల్లీ పెయిన్ కిల్లర్స్. ఓకే, సాధారణంగా మనము సాల్ట్ తీసుకుంటూ ఉంటాం, కొంతమంది అయితే ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. అసలు ఎంతవరకు తీసుకోవాలి సాల్ట్? సో ఐడియల్ సాల్ట్ ఇంటేక్ షుడ్ బి ఆల్వేస్ బిట్వీన్ 5 to 8 grams అండి. ఒకవేళ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి 5 grams, లేదు అంటే అప్ టు 8 grams యూ కెన్ టేక్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు 5 to 8 grams అనడం కంటే మనం ఎంత తీసుకోవాలి? మనం రెగ్యులర్గా ఇండియన్ కుకింగ్లో వాడే సాల్ట్ అరౌండ్ 6 to 7 grams ఉంటుందండి. దీనిపైన ఉప్పు అంటే మజ్జిగలో, ఫ్రైస్లో, వీటిలో వేసుకోకుండా సరిపోతుంది. అండ్ ఈ వేసుకునే దాంట్లో కూడా ఒక 10-20% తగ్గిస్తే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. కిడ్నీలో క్రియాటిన్ పెరగడానికి కారణం ఏంటి సార్? కిడ్నీ ఫంక్షన్ తగ్గితే క్రియాటిన్ పెరుగుతుంది. అంటే క్రియాటిన్ ఇస్ నథింగ్ బట్ కిడ్నీ ఎంత ఫంక్షన్ చేస్తుంది అనే మార్కరే క్రియాటిన్ మనకి. ఓకే, మన వరకు అంటే చాలామంది ఏదో యూరిన్ మంట కావచ్చు ఇలాంటివి వస్తేనే ఏదో కిడ్నీ ప్రాబ్లం ఉందని అనుకుంటారు. దానివల్ల అసలు ప్రాబ్లం ఉందని తెలుస్తుందా? ఒక రకమైన ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్లో స్టోన్స్ ఉన్నప్పుడు కిడ్నీలో మంట, పెయిన్ ఇవి రావడం జరుగుతుంది అనమాట. కానీ చాలా రకాల కిడ్నీ జబ్బుల్లో ఈ సింటమ్స్ ఏమి ఉండవు మీకు. ఓన్లీ కొన్ని రకాల ఒక సబ్సెట్ ఆఫ్ ఇష్యూస్లో మీకు పెయిన్, మేజర్లీ ఇన్ఫెక్షన్, యూరిన్లో మంట ఉందంటే ఇన్ఫెక్షన్ కానీ స్టోన్ కానీ ఉండొచ్చు. ఈ 2 మనం చూసుకోవాలి. అంటే హెల్దీ కిడ్నీస్ కోసం వాటర్ ఎక్కువ తీసుకోవాలని అంటారు, నిజమేనా? అంటే పార్షియలీ కరెక్ట్ అండి. వాటర్ ఎక్కువ అంటే ఎంత వాటర్ అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్. సో కొంతమంది 8 liters 10 liters తీసుకుంటూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఎక్కువ వాటర్ తీసుకుంటే కిడ్నీస్ మనకి బాడీలో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎట్లా అంటే బాడీలోని లవణాలు అంటే సోడియం, పొటాషియమ్స్ డౌన్ అయిపోయి అండ్ ఈ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మన ఇండియన్ కాంటెక్స్ట్లో డైలీ 2.5 to 3 liters, సమ్మర్స్లో ఇంకొక 500 ml ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అంతకుమించి తీసుకున్నా మీకు వచ్చే ఉపయోగం ఉండదు. మరీ ఎక్కువ తీసుకుంటే మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అందరూ ఒక థింక్ పెట్టుకుంటారు 4 to 5, 5 to 6 liters ఖచ్చితంగా తీసుకోవాలి. అంత అవసరం లేదండి. 2.5 to 3 liters ఇస్ వాట్ ఈస్ జనరల్లీ రిక్వైర్డ్ ఫర్ ఇండియన్ కాంటెక్స్ట్లో. సమ్మర్స్లో కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట తిరిగే వాళ్ళు ఇంకొక 500 ml ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కిడ్నీస్ అనేవి మన శరీరానికి చాలా ఉపయోగకరం అంటారు. వేరే అవయవాలతో పోలిస్తే ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి? ఒక అవయవాన్ని ఇంపార్టెంట్ చెప్పలేమండి, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు హార్ట్ వీక్ అయింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడుతుంది. కిడ్నీ వీక్ అయిపోయింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ హార్ట్ మీద పడుతుంది. లివర్ వీక్ అయిపోయింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడుతుంది. సో ఇట్లా అన్ని ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఒక అవయవాన్నే సూపీరియర్ అని చెప్పలేము. ఓకే, ఇట్స్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ సిస్టమ్, ఒక సిస్టమ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో సిస్టంలో ఒక పార్ట్ దెబ్బతిన్నా మిగతా వాటి మీద ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, హెల్తీ కిడ్నీస్ కోసం మీరు టిప్స్ అడిగితే ఏం చెప్తారు? ఒక 5 to 6. ఒకటి, డ్రింక్ ఎడిక్వేట్ వాటర్, మరీ తక్కువ తాగద్దు, మరీ ఎక్కువ తాగద్దు. జంక్ ఫుడ్ అండ్ మీట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, కట్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ స్పెసిఫికల్లీ అండ్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. డైలీ మీ డే టు డే రొటీన్లో ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేయండి. ఒకవేళ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే కనుక ఇయర్లీ వన్స్ అన్న కిడ్నీ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు చాలామంది కిడ్నీ పేషెంట్స్ని ప్రోటీన్ ఫుడ్ కట్ చేయమని అంటారు, చేయొచ్చా? ఎంతవరకు? కిడ్నీ పేషెంట్స్కి ఎస్, కిడ్నీ స్టేజ్ని బట్టి అందరికీ ప్రోటీన్ ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న స్టేజ్ని బట్టి
ప్రోటీన్ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాము. అడ్వాన్స్ కిడ్నీ స్టేజెస్లో అంటే చివరి దశలో అయితే ప్రోటీన్ చాలా తగ్గించమని చెప్తాం. ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. డైలీ ఒక కోకోనట్ వాటర్ తీసుకోమని అంటారు, అంటే హెల్దీ కిడ్నీ కోసం కావచ్చు, లేదంటే కిడ్నీ పేషెంట్స్ కోసం కావచ్చు, అది ఎంతవరకు సహాయపడుతుంది? కిడ్నీ పేషెంట్స్కి కోకోనట్ వాటర్ చెప్పమండి, దట్స్ అ మిత్. కిడ్నీ కోకోనట్ వాటర్లో, బనానాస్లో, వీటిలో పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ కిడ్నీ పేషెంట్స్లో పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా హై పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు సడన్గా పొటాషియం లెవెల్స్ పెరిగి హార్ట్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు ఈ కోకోనట్ వాటర్, ఈ బనానాస్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. సో రెగ్యులర్గా తీసుకోవచ్చా ఒక కోకోనట్ వాటర్ డైలీ? నార్మల్ పీపుల్ తీసుకోవచ్చు, బట్ కిడ్నీ పేషెంట్స్ మాత్రం వీ షుడ్ ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సాల్ట్ తగ్గించిన కిడ్నీకి సేఫా? అంటే కంప్లీట్ జీరో చేయకూడదు. సాల్ట్ తగ్గించడం అంటే కంప్లీట్ జీరో చేయకూడదు. లిమిటెడ్ సాల్ట్ తీసుకోవాలి. అట్లీస్ట్ 2 to 3 grams ఆర్ 5 grams మీ కిడ్నీ స్టేజ్ని బట్టి సాల్ట్ కంటెంట్ మేము చెప్తూ ఉంటాం అనమాట. మనం డిసైడ్ చేయకూడదు. జనరలీ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్ యూజువల్లీ ఈజ్ డిసైడెడ్ బై ద డాక్టర్. అండ్ హెర్బల్ రెమెడీస్ కావచ్చు, ఆయుర్వేదిక్ మెడిసిన్ కావచ్చు, కిడ్నీస్ పైన ఎఫెక్ట్ చూపించవు అని అంటారు, నిజమేనా సార్? లేదండి, చాలా నాటు మందులు, చాలా చెట్ల మందులు వాడి కిడ్నీ డ్యామేజ్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇవి అన్నీ అలా చేస్తాయని చెప్పను, బట్ చాలా వరకు ఈ చెట్ల మందుల వల్ల, నాటు మందుల వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే చాలా చక్కగా అన్ని వివరాలు మాకు అందించారు. అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, హెల్దీ పేషెంట్ అంటే హెల్దీ కిడ్నీ కోసం ఎలా తినాలి, తినకూడదు, ఇలాంటివన్నీ మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.